వెల్కమ్ టు ది లియో. రాష్ట్ర రాజకీయాల్లోనే ఒక సంచలనం కాబోతున్న విషయం అయితే తాజాగా వెలుగులోకి వచ్చింది. గుడివాడ నుంచి వైసీపీ నుంచి కొడాలి నాని పోటీ చేయబోవటం లేదు. ఈసారి వైసీపీ తరఫున కొడాలి నానికి టికెట్ లేదని చెప్పి ఒక వార్త అయితే హల్చల్ చేయడం జరిగింది. ఎందుకనంటే గుడివాడకు కాబోయే కొత్త ఎమ్మెల్యే అలాగే వైసీపీ నుంచి కొత్త అభ్యర్థి మండలి హనుమంతరావు గారికి శుభాకాంక్షలు అంటూ గుడివాడ మెయిన్ సెంటర్లో ఫ్లెక్సీలు వెలవటం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాలనే ఒకసారిగా కలవరపాటుకు గురి చేసిందని చెప్పొచ్చు. ఎందుకంటే కొడాలి నాని తన నోటి దురుసు ద్వారా తన బూతుల ద్వారా రాష్ట్రం మొత్తానికి సుపరిచితమే. సరే, గుడివాడకు చేసిన అభివృద్ధి ఎవరికీ తెలియదు, కానీ ఆయన మాట్లాడిన మాటలు మాత్రం అందరికీ తెలుసు. ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి 6-7 లిస్టులు ప్రకటించిన గుడివాడకి సంబంధించి కొడాలి నాని పేరు ప్రకటించాల. ఎందుకని ప్రకటించలేదంటే కొడాలి నానిని మార్చే ఉద్దేశం మొదటి నుంచి జగన్మోహన్ రెడ్డికి ఉందని చెప్పి మనం గతంలో కూడా మాట్లాడుకున్నాం. లేకపోతే ఇది కీలక నియోజకవర్గం, దీన్ని వెంటనే ప్రకటించవచ్చు. బట్ కానీ ఎందుకు ప్రకటించలేదు అంటే కొడాలి నానిని మార్చే ఉద్దేశం ఉంది. బహుశా బుజ్జగించి మార్చాలి కాబట్టి కొద్ది సమయం పడుతుంది కాబట్టి వెయిట్ చేసి ఉండొచ్చు అని చెప్పి మనం అప్పుడు మాట్లాడుకోవడం జరిగింది. ఎస్, అది అక్షర సత్యంగా తేలింది. డైరెక్ట్గా కొడాలి నానికి టికెట్ లేదని చెప్పకుండా పరోక్షంగా కొత్త అభ్యర్థిని తెర మీదకి తీసుకొచ్చి కొడాలి నానికి చెక్ పెట్టినట్టుగా తెలిసింది. ఆ కొత్త అభ్యర్థి ఎవరయ్యా అంటే ప్రస్తుతానికి ఆ వైసీపీ జిల్లా ఉపాధ్యక్షుడిగా ఉన్నటువంటి మండలి హనుమంతరావు. ఇప్పుడు ఆయనకు టికెట్ కేటాయించినట్టుగా భారీ ఫ్లెక్సీలను అయితే ఏర్పాటు చేయడం జరిగింది. పైగా సీఎంఓ నుంచి ఫోన్ వచ్చింది. ఆల్రెడీ టికెట్పై హామీ ఇచ్చి అన్నీ సిద్ధం చేసుకోమని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్పిన నేపథ్యంలోనే తన సన్నిహితుల ద్వారా ఈ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయించారని చెప్పి చాలామంది చెప్తున్నారు. అందులో ఎంత వాస్తవం ఉంది ఎంత అవాస్తవం ఉంది అనేది మనకైతే తెలియదు. కానీ ఇప్పుడు ఫ్లెక్సీలు, మరి అంత ధైర్యంగా ఫ్లెక్సీలు ఎవరు ఏర్పాటు చేస్తారు? అది కూడా కొడాలి నాని అడ్డాలో. అది కూడా చాలా శుభాకాంక్షలు తెలుపుతూ వాస్తవానికి ఆ కొడాలి నానికి ఒక వర్గం పడటం లేదు. ఎందుకంటే కొడాలి నాని ఏకపక్షంగా వ్యవహరించడం కానివ్వండి, తన నోటి దురుసు కానివ్వండి, ఇవన్నీ కూడా వైసీపీలోనే ఒక వర్గం అంగీకరించడం లేదు. సో ఆ వర్గం పట్టుబట్టిన నేపథ్యంలోనే ఇప్పుడు కొడాలి నానిని మార్చారనే వార్త కూడా వచ్చింది. దీనికి సంబంధించిన ఆ వీడియో విజువల్ కూడా ఒకటి ఉంది, ఒకసారి చూద్దాం. సో ఇక్కడ చూడండి, ఇది గుడివాడ మెయిన్ సెంటర్లో ఏర్పాటు చేసినటువంటి ఫ్లెక్సీ. గుడివాడ వైఎస్ఆర్సీపీ తరపున ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎన్నిక కాబోతున్న మా గుడివాడకు రాజు, రాజకీయాలకు రారాజు మండలి హనుమంతరావు గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు అని చెప్పి ఇక్కడ ఒక ఫ్లెక్సీని అయితే ఏర్పాటు చేశారు. అయితే ఎవరు వేయించారనేది అయితే అక్కడైతే లేదు, కానీ ఫ్లెక్సీ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. అది కూడా మెయిన్ సెంటర్లో. మరి ఎంత ధైర్యంగా ఫ్లెక్సీ ఏర్పాటు చేశారంటే అసలు ఏమాత్రం నిప్పులేందే పొగరాదు అన్నట్టుగా ఏమాత్రం సమాచారం లేకుండా ఏర్పాటు చేసే ధైర్యం చేయరు. ఎందుకంటే ఇన్ని రోజులు ఏర్పాటు చేయలేదు కదా, ఇప్పుడు ఎన్నికల దగ్గర పడ్డ నేపథ్యంలో ఏర్పాటు చేశారు. వీటన్నిటికీ ప్రధాన బలం ఏంటంటే ఇదిగో ఈయనే, ఆ మండలి ఎవరైతే హనుమంతరావు అనుకున్నామో ఆయనే. ఈయన పెద్దగా వేసి మరో పక్క రాజశేఖర రెడ్డి, ఒక పక్క జగన్మోహన్ రెడ్డి ఫోటోని వేసి వేయటం జరిగింది. వాస్తవానికి ఈయనకి సీఎంఓ నుంచి ఫోన్ వచ్చిందని చెప్పి చెబుతున్నారు. ఒకవేళ అదే కానీ నిజమై ఉంటే ఖచ్చితంగా సీటు కూడా నిజమై ఉండొచ్చు. అంటే గుడివాడలో గుట్కా నాని సీట్ అయితే ఈసారి చిరిగిపోవడం ఖాయంగా అయితే కనపడుతుంది. సో చూద్దాం ఒకసారి. ఇది పోలీస్ అధికారి కూడా వీడియో తీసుకుంటున్నాడు, మరి ఎవరన్నా తీసుకురమ్మన్నారేమో మనకైతే తెలియదు. కానీ సో ఇదిగో ఇది ఒక పోలీస్ అధికారి కూడా వీడియో తీసుకుంటున్నాడు. ఇక్కడ కాదు, కరెక్ట్గా మెయిన్ సెంటర్లో ఏర్పాటు చేశారు చూడండి దాన్ని కూడా. అంటే మనం మొదటి నుంచి కూడా వల్లభనేని వంశీకి గుడివాడలో కొడాలి నాని వీరిద్దరికీ టికెట్ ఉండదేమో అనే అనుమానం వ్యక్తం చేస్తూనే వచ్చాం. ఎందుకంటే గన్నవరంలో వల్లభనేని వంశీ మీద చాలా తీవ్ర వ్యతిరేకత ఉంది. అందులో చంద్రబాబు గారి సతీమణిని విమర్శించడం తీవ్ర వ్యతిరేకత. ఇక గుడివాడకు వచ్చేటప్పటికి అది కూడా ఆయన నోటి దోలే. ఏదైతే తన బూతులతో ఏదో మంచి చేశాను అనుకున్నాడు, కానీ ప్రజలు కూడా చీకొట్టించుకునే పరిస్థితి. అందులో చంద్రబాబు గారి మీద ఇష్టానుసారం చేసిన వ్యాఖ్యల పట్ల అక్కడ స్థానిక ప్రజలు కూడా విరక్తి చెందారు. పైగా గుడివాడికి ఏం చేసింది ఏమీ లేదు. వరుసగా 2-3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచినప్పటికీ గుడివాడికి ఏం చేసింది కూడా ఏమీ లేదు. అభివృద్ధి సంగతి దేవుడెరుగు. వర్షం వస్తే మురికి కాలువలు బయటికి వెళ్ళే పరిస్థితి కూడా లేదు. కాబట్టి ఈసారి గుడివాడలో నానికి టికెట్ ఇవ్వద్దని చెప్పి ప్రజల నుంచి కూడా కొంత ఇదొస్తున్న మాట వాస్తవం. ఈ నేపథ్యంలోనే జగన్మోహన్ రెడ్డి మనం చెప్పుకున్నాం, సర్వేలు నమ్ముకుని మాత్రమే ముందుకు వెళ్తున్నాడు. అటుపక్క ఎంత పెద్ద వ్యక్తి అయినా సరే సర్వేలో కన్నా రిజల్ట్ రాకపోతే ఖచ్చితంగా పీకి పక్కన పెడుతున్నాడు. అందులో భాగంగా గుడివాడ నానిని కూడా పీకటం ఖాయంగా కనపడుతుంది. డైరెక్ట్గా గుడివాడ నానికి నీకు టికెట్ లేదు బయటకు పో అని చెప్పకుండా మండలి హనుమంతరావుని తెర మీదకు తీసుకొచ్చి నిదానంగా
కొడాలి నానిని అయితే ఆ గుడివాడ నుంచి దూరం చేసి సైడ్ చేసే ప్రయత్నం అయితే జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. ఏది ఏమైనప్పటికీ ఇప్పుడు గుడివాడలో కొడాలి నానికి వైసీపీ నుంచి టికెట్ లేదన్న వార్త ఏదైతే ఉందో అది రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనంగా మారింది. కొడాలి నానికి ఈ శాస్తి జరగాల్సిందే, ఇలాంటి వాడు రాజకీయాలకు పనికిరాడని చెప్పి ఇప్పుడు చాలామంది వైసీపీ నేతలు సోషల్ మీడియాలో కామెంట్లు పెట్టే పరిస్థితి. అంటే సొంత పార్టీలోనే కొడాలి నాని మీద ఆ స్థాయి వ్యతిరేకత ఉంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి కొత్త వ్యక్తిని అయితే తెర మీదకు తీసుకొస్తున్నట్టు తెలుస్తున్నాడు. ఇక రేపో మాపో ఆ గన్నవరానికి సంబంధించి కూడా కొత్త వ్యక్తి తెర మీదకి రాబోతున్నాడనే వార్త నడిచింది. ఎందుకంటే వీళ్ళిద్దరూ జిగిడి దోస్తులు కాబట్టి, కొడాలి నాని అలాగే వల్లభనేని వంశీ వీరిద్దరూ కూడా జిగిడి దోస్తులు. వీళ్ళిద్దరికి టికెట్ లేదని చెప్పి మనం మొదటి నుంచి చెప్తూనే ఉన్నాం. సరే ఏదన్నా అవకాశం ఉంటే పోనీ మారుస్తారు తప్ప ఆయా ప్రాంతాల్లో ఇచ్చే అవకాశం లేదనే చెప్పాము, ఎందుకంటే తీవ్ర వ్యతిరేకత ఉంది కాబట్టి. మొత్తంగా కొడాలి నానికి అయితే ఈసారి టికెట్ చిరిగిపోయినట్టుగా కనపడుతుంది. ఎప్పటి వరకు తాను ఎమ్మెల్యేను మంత్రిగా ఉన్నాను కాబట్టి నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడేవాడు, ప్రతి వ్యక్తిని విమర్శించేవాడు. మరి ఇప్పుడు టికెట్ తీసేసిన తర్వాత అయినా ఆ పొగరు తగ్గుతుందా లేదా మరి ఏం జరుగుతుందో చూడాలి. మరి వైసీపీ నుంచి బయటకు వచ్చే సాహసం మాత్రం చేయలేడు, ఎందుకంటే ఆ బయటని ఎవడో చేర్చుకునే ప్రజాశాంతి పార్టీలో చేరాలి. నాకు తెలిసి కేఏ పాల్ కూడా చేర్చుకోడు, ప్రజాశాంతి పార్టీలో కేఏ పాల్ కూడా గుడివాడిన కొడాలి నాని చేర్చుకోడు, ఎందుకంటే ఆయన నోటి తురుసు అలాంటిది, ఆయన భాష అలాంటిది. తెలిసిన అసలు ఆయన మాట్లాడితే ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే టీవీ కట్టేయాల్సిన పరిస్థితి. అలాంటి వ్యక్తిని తీసుకెళ్ళి పక్కన ఎవడని పెట్టుకుంటాడా? పెట్టుకునే పరిస్థితే ఉండదు. కాబట్టి నిజంగా జగన్మోహన్ రెడ్డి టికెట్ ఇవ్వకపోయినా కొడాలి నానికి దిక్కు లేదు. ఆ పార్టీలో కుక్కుని పేనులా పడుంటమే తప్ప బయటకు వచ్చే ప్రసక్తే లేదు. ఇక లేదంటే ఇండివిజువల్గా జగన్మోహన్ రెడ్డిని ఎదిరించి బయటకు వచ్చి తాను ఒంటరిగా పోటీ చేస్తానని చెప్పి ప్రకటించుకోవాలి. ఇక ఒంటరిగా పోటీ చేస్తే డిపాజిట్ కూడా దక్కే పరిస్థితి ఉండదు. ఆ విషయం కొడాలి నానికి కూడా తెలుసు, ఎందుకంటే పార్టీ అండ లేకపోతే వీళ్ళంతా చేసేదేం ఉండదు. ఏది ఏమైనా మొత్తంగా కొడాలి నాని సీట్ అయితే ఈసారి గుడివాడలో చిరిగిపోయినట్టుగా కనపడుతుంది. గుడివాడ నుంచి వైసీపీ అభ్యర్థిగా మండలి హనుమంతరావు రాబోతున్నారనే వార్త ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా హాట్ టాపిక్గా మారింది.